శ్రీనాథ్ రెడ్డి అభిమానంతో ఆయన పుట్టినరోజు పండుగగా చేసుకుంటా ఉన్నాడు. అందరూ కూడా ఆయన్ని మనం అందరికి కలిసి ఆశీర్వదించాలని చెప్పి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు చెప్పారు, ఆ రోజు ఆ అబ్బాయికి ఏదో సాయం చేద్దాం, వాళ్ళ కుటుంబానికి ఏదో సాయం చేద్దామని చెప్పారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రమాదంలో చనిపోయినటువంటి కందలి ఉమామహేశ్వర్ కుటుంబానికి ఈరోజు శ్రీ సేవానందం ట్రస్ట్ తరఫున 25,000 రూపాయల చెక్కును చంద్రశేఖర్ రెడ్డి గారికి, మనుబోలు మాజీ సొసైటీ అధ్యక్షులు ముంగర విజయభాస్కర్ రెడ్డి గారికి, శ్రీనాథ్ రెడ్డి అదృష్టంగా నేను ఇవాళ శ్రీ సేవానాథం ట్రస్ట్ 6వ వార్షికోత్సవ సమావేశాలకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక ఏకం చేసుకొని ఏమే విధంగా చేస్తే మనం ఈ జన్మలో చేసిన అవుతామని ఆయన సంపాదనలో సగ భాగాన్ని ఖర్చు పెడుతూ కూడా ఏ చేస్తే జనాలకు ఉపయోగం, ఎవరు అభివృద్ధిని కూడా అతను సగ భాగం ప్రజలపైనే ఖర్చు పెడుతున్నాడు. కాబట్టి అతనికి ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దలకు, మనుగోలు ప్రజలకు, అలాగే శ్రీ సేవానంద ట్రస్ట్ సభ్యులకు అందరికీ నమస్కారం. మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చిన్నప్పటి నుంచి నా మిత్రుడు, చిన్నప్పటి నుంచి సేవాదృత్వం కలిగిన వ్యక్తి. ఒక విషయం అనుకుంటే ఖచ్చితంగా అది చేసేంత వరకు నిద్రపోడు. ప్రతి సంవత్సరం మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి బర్త్డేకి 6 సంవత్సరాలు ప్రతి సంవత్సరం వచ్చి దుప్పట్లు పంపిణీ కాకుండా ఫస్ట్ స్కూల్ పిల్లల నుంచి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం కానీ ఈ సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఎవరికైనా మనుబోల్లో ఏ ప్రాబ్లం వచ్చినా ముందుగా నాకు తెలియచేయండి, నేను ముందుండి నేను చేస్తాను. మీరే చూస్తూ ఉంటారు మనుబోల్లో ఏ వ్యక్తులు ఇన్ని కార్యక్రమాలు చేసింది. నేను రోటరీ క్లబ్లో నేను జాయింట్ సెక్రటరీ. రోటరీ క్లబ్ కార్యక్రమాలు ఇంత ఇదిగా చేయడం అనేది, కానీ మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అతనికి వచ్చే శాలరీస్ తోనే చేస్తూ ఉన్నాడు. అతను ఈ రోజు కూడా బెంగళూరులో ఒక ఇల్లు కూడా కొనుక్కోలేదు. కేవలం వచ్చిన శాలరీ మొత్తం మనుబోలు ప్రజల మీద, మనుబోలు పేద ప్రజలకే ఇస్తూ ఉన్నాడు. అది చాలా గర్వించగల విషయము. ఎందుకంటే ప్రతిరోజు నేను మాట్లాడతాను శ్రీనాథ్ రెడ్డి అడుక్కరు మనుబోలు ప్రజలు సహకరిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఆ ఇబ్బందులు కలగకుండా మనుబోలు ప్రజలు ప్రతి ఒక్కరు దయచేసి ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నాకు ఆయనతోటి స్వల్పకాల పరిచయం. ఎట్లంటే మడవనూరు గ్రామంలో ఒక రచ్చబండ, మా ఊరికి ఈ ఊరికి ఆయనకి సంబంధం లేనటువంటి 4 లక్షల రూపాయలు పెట్టి ఏర్పాటు చేసిన సందర్భంలో నేను ఆయన ఎవరు ఎక్కడనంటే వివరాలు చెప్పారు. నేను ఇప్పటి వరకు ఎవరికి సన్మానం కానీ బొకేని ఇచ్చినటువంటి ఇది ఇప్పటి వరకు లేదు. కానీ నాకు చిన్న వయస్కుడైనా ఆయనకి ఇవ్వాలని చెప్పేసి నేను సెలవు తెప్పించి బొక్కినిచ్చి మా ఊళ్ళో సత్కరించాను. ఆయన అన్న మాటలు ఒక్క మాట నాకు చాలా నచ్చింది. పోయేటప్పుడు దొంగ నా కొడుకు పోయాడు అనే మాట ఉండకూడదు, అమ్మ పోయాడా మహానుభావుడు అనే మాట ప్రజల గుండా రావాలి అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదే పద్ధతుల్లో నేను నా జీవితంలో నేను మంచి పని చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్పిన మాట నాకు చాలా గర్వంగా ఆయనకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సేవా సమితి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మండల ప్రజలకి, సేవానందం ట్రస్ట్ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అందరికీ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు 6వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఈరోజు దుప్పట్ల కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. మనుబోలు మండల ప్రజలందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ సంతోషంగా ఉంది. సేవానంద రెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటుంటూ పేద ప్రజలకి ఇదే విధంగా చేస్తూ మనుబోలు మండల ప్రజలు అందరూ ఆశీర్వాదాలు ఆయన పొందాలని
ఆయుర్వేదంగా ఉండాలని, ఇంకా ఎన్నోసార్లు మంచి కార్యక్రమం చేసి మంచి భవిష్యత్తుకు రావాలని కోరుకుంటూ మరి ఇంకొకసారి సేవానంద ట్రస్ట్ తరఫున అందరికీ నేను శ్రీనాథ్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మాసిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా సంస్థ సందర్భంగా ఈరోజు ఒక్కరోజే కాదు, నాకు ఆయన మా ఊరు ఆడబడుసు బిడ్డ. అతనికి ఏమో పోటీ చేయాలో ఎలగబెట్టాలనేది ఏం కాదు. ఆయన 10 మందికి సహాయం చేయాలని కోరుకునే వ్యక్తి తప్ప నీ వల్ల లబ్ధి పొందాలన్న ఆలోచన అయితే ఆయనకి లేదు. కానీ ఈరోజు ఆ శ్రీనాథ్ రెడ్డి గారు మా దనక్క అంటే మా ఊరు ఆడబడుసు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ట్రస్ట్ సభ్యులు ఇస్తారు. అందరికీ వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి.